నమస్తే, నేను ప్రశాంత్. కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీలో మొత్తానికి అయితే ఏం జరుగుతుంది, దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు అంటే అసలు ఏం చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు, మొత్తం ఇప్పేశారు. ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇప్పాల్సింది చాలా ఉంది. ఏదో టీవీ ఓపెనింగ్ సందర్భంగా చూపించింది కొంతే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి అంటారు. అలాగే కవిత గారు చెప్పింది కొంతే, చెప్పాల్సింది చాలా ఉంది. సో అది చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇంకొక వర్షన్ ఏంటంటే వాళ్ళ లేటెస్ట్గా ఇదంతా టీ కప్లో తుఫాను, సమస్య పొద్ది టీ కప్లో తుఫాను మాదిరిగా మళ్ళీ కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఫామ్ హౌస్కి వచ్చి వాళ్ళ నాన్న కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పి ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ కవిత గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇది. ఇదంతా టీ కప్లో తుఫాన్ లాగా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది అనేది. బట్ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఆవిడ ఆరోపణలు చేసిన తర్వాత ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు గురైనటువంటి వాళ్ళు నోరు తెరవట్ల. కేటీఆర్ గారు నోరు తెరవట్లేదు, హరీష్ రావు గారు నోరు తెరవట్లేదు. కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలు అభిమానులు వాళ్ళు అక్కడక్కడ కొంతమంది స్పందించారు తప్పితే దీని మీద ఎవరు పెద్దగా అసలైనటువంటి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఎందుకు రెస్పాండ్ అయ్యారు? రేవంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావించింది కవిత గారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు, మొత్తం వెనకుండి నడిపిస్తున్నారనే యాంగిల్లో మాట్లాడినప్పుడు ఆయన కూడా తనదైనటువంటి స్టైల్లో చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? ఫామ్ హౌస్లో కాలనాగు ఉంది, ఆ కాలనాగుని 2023 ఎన్నికల్లోనే చంపేశాము, ఇంకా సచ్చిన దాన్ని మళ్ళీ నేను చంపేది ఏంది, మీరే చంపేశారు కదా అని చెప్పేసి ఆ పబ్లిక్ మీటింగ్లోనే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు? రాజకీయంగా ఆల్రెడీ అప్పుడే చచ్చిపోయాడు, ఇంకెక్కడ ఉన్నాయి అని. అసెంబ్లీకి రమ్మంటే కూడా రావట్లేదు, ఇంకా అంతకన్నా ఇంకా ఆయన సచిన్ బాబుని ఏం చంపుతాము అని చెప్తూ నేను వెంటబట్టడం ఏంటి, నేను వెనకొట్టడం ఏంటి, నేను నడిపించడం ఏంటి, అసలు మీ పార్టీయే లేదు కదా, ఎక్కడుంది మీ పార్టీ అనే యాంగిల్లో ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన కౌంటర్ ఇచ్చేశారు. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మామూలుగా అందరూ అనుకుంటున్న దాని ప్రకారం ఎక్కువ మంది కవిత గారు ఏదో ఒక మంచి ముహూర్తం తీసుకొని తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీను, లేదంటే తెలంగాణ భారత రాష్ట్ర సమితిను, TBRS అను ఏదో సంథింగ్ ఒక పార్టీని అయితే ఆవిడ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆవిడ పార్టీని అనౌన్స్ చేస్తారా, లేదంటే ఈ లోపుగానే కేసీఆర్ గారు కొంత మళ్ళీ స్కెచ్ చేసి వ్యూహాన్ని రచించి మళ్ళా తన బిడ్డని తన ఫామ్ హౌస్లో పిలిపించుకుంటారు అనేది కూడా వినిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తే ప్యూర్గా హరీష్ రావు గారిని టార్గెట్ చేశారు. అలాగే హరీష్ రావు, సంతోష్. ఎందుకంటే సంతోష్ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళు సొంత బిడ్డ అయినా సరే, కుమారుడైనా సరే, ఈ సంతోష్ పర్మిషన్ లేకుండా కేసీఆర్ గారిని కలిసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చాలామంది చెబుతున్నారు. మొత్తం ఆ సంతోషే మొత్తం చూస్తున్నారు కేసీఆర్ గారికి. ఆ సంతోషం కాదని కేసీఆర్ గారు ఏం చేయరు. అతనే అసలు ఎవరిని కలవాలి, ఎవరిని కల్పించాలి అనేది కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. చివరికి సొంత కుమారుని, కూతుర్ని కూడా అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇదంతా కూడా మీ ఇంటి గొడవలు మీరు చూసుకోండి, మాకెందుకు ఆపాదిస్తారంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇది యాక్చువల్గా 10 సంవత్సరాల పాటు సంపాదించినటువంటి సంపాదన తాలూకు వివాదం అనేది తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఇప్పుడు తీర్మానం ఏమంటారు? జనరల్గా తీర్మానం గురించి మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే కచరా అని చెప్పేసి సంబోధిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈయన అనేక షోలు చేశారు. కచరా, డ్రామారావు, తైతక్క ఇలాంటి పేర్లన్నీ పెట్టారు. ఆ పేర్లు పెట్టి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఒక రకంగా యుద్ధమే చేశాడు అతను. అలాంటి తీర్మానం వలన కేసీఆర్ గారి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిణామం. కేసీఆర్ గారు మంచోళ్ళే, కేసీఆర్ గారు ఆయనేమో అవినీతికి పాల్పడే ఆలోచన లేదు ఆయనకి. ఆయన కీర్తి ప్రతిష్టలు కావాలి ఆయనకి.
దొరతనం కావాలి, ఇలా చెప్తున్నారు ఆయన. అంటే ఏదో జరుగుతుంది, సంథింగ్ ఊహించినటువంటి పరిణామాలు ఏదో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి అని అంటే, రాబోయేటువంటి ఎన్నికల్లో నిలబడాలి అని అంటే అట్లీస్ట్ బీసీ పోలరైజేషన్ అనే దాని మీద ఎన్నికలు జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఆ దిశగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది రాజకీయాన్ని. 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో పెట్టారు. ఆ బీసీలకు మేమే రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఓన్ చేసుకుంటున్నారు కదా. మరోవైపు బీసీలకు మేమే ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలి రేపు రాబోయే ఎలక్షన్లో? ఎందుకంటే బీసీలు డిసైడ్ ఫ్యాక్టర్ కదా తెలంగాణలో. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలి? మరి బీసీలకు మేము న్యాయం చేసాము అని చెప్పి 10 సంవత్సరాలు ఏమైనా చెప్పుకోగలదా? చెప్పుకునే పరిస్థితి లేదు కదా. ఉండేటువంటి రిజర్వేషన్లే తగ్గించేశారు స్థానిక సంస్థల్లో. 27% తీసుకొచ్చారు, 24%, 27% తీసుకొచ్చారు. మరి బీసీలకు ఏం చెప్తారు? అందుకే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినా లేకపోతే కేసీఆర్ గారు చెప్పినా బీసీలు అంతగా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదని అర్థమవుతుంది కాబట్టి బీసీలకి. అందుకే ఈ కవిత రూపంలో బీసీ పోలరైజేషన్, బహుజనవాదాన్ని అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ బీసీ పోలరైజేషను దాన్ని మొత్తాన్ని తిప్పేసి మళ్ళీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారా? మళ్ళీ అంటే ఆ బీసీ పోలరైజేషన్ యాంగిల్లోనే వచ్చే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఏదో చెప్పుకోవాలి కదా. కవితను ముందు పెట్టి నడిపించేటువంటి ప్లాన్ ఏమన్నా ఉందా అనేది కూడా వినిపిస్తుంది. అసలు ఇవన్నీ కాదు, అసలు మొత్తం అసలు 3 ముక్కలు అవుతుంది ఈ పార్టీ అని చెప్పి ఆస్ట్రాలజిస్టులు చెప్తున్నారు. ఒక ముఖ్యం కవిత, ఇంకో ముఖ్యం హరీష్ రావు, ఇంకో ముఖ్యం కేటీఆర్, ఇటు 3 ముక్కలు అవుతుంది. ఒక ముఖ్యమో బీజేపీలో ఉంటుంది, ఇంకో ముఖ్యమో కూటమిలో ఉంటుంది, ఇంకో ముఖ్యమో ఇండియా కూటమిలో ఉంటుంది, ఒక ముఖ్య ఎన్డీఏ కూటమిలో ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. సో ఇలా రకరకాలుగా చెబుతున్నటువంటి క్రమంలో ఇది టీ కప్లో తుఫాన్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ ఏమైనా సరే కేసీఆర్ గారు వేసినటువంటి స్కెచ్ ఇదంతా కూడా అంతవరకు చెప్పొచ్చు మనం. కేసీఆర్ గారి వ్యూహం లేకుండా ఏం జరగదు. కేసీఆర్ గారి వ్యూహం లేకపోతే హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడరు? మాట్లాడతారు కదా. హరీష్ రావు గారి మీద డైరెక్ట్గా అంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు కవిత హరీష్ రావు గారు మాట్లాడలేదని అంటే నివురు కప్పిన నిప్పులాగా ఉంది ఇష్యూ. అది ఎప్పుడు ఫ్లేవర్ అవుతుంది, ఎప్పుడు బగ్గుమని మండిద్దో మనం చూడాలి. ఇప్పటికైతే నివురు కప్పిన నిప్పులాగా ఉంది. హరీష్ రావు గారు మాట్లాడతలేరు అని అంటే కనుక ఇప్పుడు కవిత గారు ఏదైతే ఆరోపణలు చేశారో, ఏవైతే మాట్లాడారో అవన్నీ నిజాలే అనుకోవచ్చా? నిజాలా కాదని చెప్పి ప్రభుత్వం కూడా తేల్చాలి, అసలు ఎంక్వైరీ చేయాలి. యాక్చువల్గా నిజమో అబద్ధాన్ని నేను చెప్పలేము కదా. ఇప్పుడు కవిత గారు ఆరోపణలు చేశారు, ఆరోపణలు చేసినంత మాత్రం అవి నిజాలు కాదుగా. ఎంక్వైరీ వేయాలి, దర్యాప్తు సంస్థ చేయాలి, ఆ దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ దానికి ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. అప్పుడు అది నిజమా అబద్ధమా అనేది తేలుతుంది. అప్పుడు దాకా ఇవన్నీ కూడా రాజకీయపరమైన ఆరోపణల కింద మనం చూడాలి. ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు పోవడానికి అవసరమైనటువంటి సరంజామాను తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. అంతకుమించి దీనివల్ల తెలంగాణ సమాజం ప్రత్యేకంగా ఒరిగేది ఏం లేదు. కొంతమంది ఏమో కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కవిత గారిని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఏమో హరీష్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఇది 3 ముక్కలాట జరుగుతుంది. 3 ముక్కలాట అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో. ఈ 3 ముక్కలాట తీరం దాటేది ఎప్పుడు అనేది చూస్తున్నారు. ఇప్పటికైతే తుఫాన్ రూపంలో ఉంది. ఇది తీరం ఎప్పుడు దాటుతుంది, ఏ రూపంలో దాటుతుంది అనేది ఆసక్తికరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.